ఇది విను ఇది విను. ఫైనల్ బ్లాక్ ని హౌ టు ఎలా టెర్మినేట్ చేయాలి ఎగ్జిక్యూషన్ ఫైనల్ బ్లాక్. ఎందుకంటే ఫైనల్ బ్లాక్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్సెప్షన్ రైజ్ అయినా లేకపోయినా రైజ్ అయినా రాకపోయినా ఫైనల్ బ్లాక్ అనేది ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఒక వేరియబుల్ 2 మెథడ్స్ ఒక క్లాస్లో తీసుకుని ట్రై బ్లాక్ లో నల్ పాయింట్ ఎక్సెప్షన్ రైజ్ చేసాం. అలా క్యాచ్ బ్లాక్ లో నల్ పాయింట్ ఎక్సెప్షన్ రైజ్ అవుతుందని మనం ఆల్రెడీ కోడ్ రాసాము. సో ఎగ్జిక్యూట్ చేసినట్టయితే ఎక్సెప్షన్ రైజ్ అయింది, M1 మీద ఎగ్జిక్యూట్ అయింది, నెక్స్ట్ M2 ఎగ్జిక్యూట్ కాలేదు. ఒకవేళ ఇప్పుడు ఎక్సెప్షన్ తో పాటు ఫైనల్ బ్లాక్ కూడా ఆల్రెడీ ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు ఎక్సెప్షన్ లేకుండా ఎక్సెప్షన్ రైజ్ అవ్వలేదు అనుకుందాం. ఎక్సెప్షన్ రైజ్ అవ్వకపోయినా కూడా ఫైనల్ బ్లాక్ ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ఆల్వేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్ వచ్చింది. అయితే ఇప్పుడు ఫైనల్ బ్లాక్ ని టెర్మినేట్ చేయాలి అంటే ఫైనల్ బ్లాక్ కోడ్ మనం రాసినా కూడా ఫైనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎలా ఏం చేస్తాం అనేది ఇప్పుడు చూపిస్తాం. చూడండి, సిస్టమ్ డాట్ ఎగ్జిట్ ఆఫ్ 0. ఎగ్జిట్ అనేది ఒక మెథడ్ సిస్టమ్ క్లాస్ లో మనం ఆర్గ్యుమెంట్ పాస్ చేసినట్లయితే ఇక్కడతో ఎగ్జిక్యూషన్ అనేది క్లోజ్ అయిపోతుంది అన్నమాట, టెర్మినేట్ అయిపోతుంది. ఓకేనా? సో ఫైనల్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ కాలేదు. సో హౌ టు టెర్మినేట్ ఫైనల్ బ్లాక్ అంటే ఇది సొల్యూషన్. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా.